నరరూప రాక్షసుడిగా మారి ఆరుగురిని చంపినటువంటి రాజకుమార్ కేసు రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపుతుంది. అయితే తన భార్యను తను కన్న ఇద్దరు చిన్న పిల్లల్ని కూడా అత్యంత కిరాతకంగా చంపినటువంటి పరిస్థితి. ఈ ప్రస్తుతం ఎవరైతే సరిత అని వాళ్ళ భార్య ఉన్నారో ఆ సరిత గారి బ్రదరు ఇక్కడనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం మనం. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. ఏం జరిగిందండి అసలు? ఎందుకు అంత దారుణంగా తను సొంత బిడ్డల్ని కూడా చంపాడు భార్యతో పాటు? ఎందుకు అలా? ఏం జరిగిందో మేడం తెలియదు. మేము ఇక్కడ ఉండం, మొయిన వాళ్ళు ఉంటాం. నాకు నైట్ 2:30కు ఫోన్ వచ్చింది. వచ్చేసరికి 4 అయింది. వచ్చేసరికి ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఊరందరూ అక్కడనే ఉన్నారు. పోయి చూసినాం, సరిగా చూడని కూడా చూడలే. ఆటోలో ఎక్కించుకొని తీసుకొని పోయారు. ఇప్పుడు ఇంతవరకు ఇంతకు వచ్చింది. ఆల్రెడీ ఆయన మీద పోక్సో కేసు ఉన్నది. 2 months బ్యాక్ పోక్సో కేసు ఉంది. ఆయన జైలుకు పోలేడు, పోలీస్ స్టేషన్కి పోలేడు. అప్పుడే బెయిల్ ఇప్పించారు. వాళ్ళ అన్నలు ఎవరెవరు ఏమేమి చేసారో బెయిల్ ఇప్పించారు. బెయిల్ ఇప్పించినాక వచ్చిన తర్వాత 15 days కూడా కాలేదు ఆయన బెయిల్ మీద వచ్చి. అంతలోనే ఇది చేసేసి. అసలు ఆమెని సరిత గారిని లేకపోతే వాళ్ళ పిల్లల్ని బాగానే చూసుకుంటుండేనా, లేకపోతే ఎప్పుడు వాళ్ళతో గొడవలు అయితే? చూసుకుంటుండే మేడం, చూసుకుంటుండే కానీ భయం పెడుతుండే, చాలా భయం పెడుతుండే. పిల్లలు భయపడుతుండే, సరిత భయపడుతుండే, చాలా వణుకుతుండే. పెద్దోడైతే నేను మా డాడీ దగ్గర కొనంటుండే. ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయికి 5 సంవత్సరాలు, చిన్న అబ్బాయి 1.5 సంవత్సరం ఉంటాడు. నైట్ మొత్తం ఫ్యాన్ వేసిండు, అది కూలర్ పెట్టిండు, సౌండ్లు బయటికి రాకుండా మొత్తం మంచం మీద కోసి పడేసిండు. మొత్తం గొంతులు కోసాడు, ముగ్గురి గొంతులు కోసేసి. ఎట్లా ప్రాణం ఒప్పింది కన్న పిల్లల్ని? ఏమో మేడం తెలియదు. మీరే న్యాయం చేయాలి. ఏం చెప్పాలి, ఏం చేయాలి నాకేం అర్థమవుతలేదు. ఆల్రెడీ వాళ్ళు 2018లో లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. 18లో పెళ్లి చేసుకున్నారు. మన షాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు అక్కడ 1 week దాకా పంచనామా చేసి లాస్ట్కి వస్తే వాళ్ళు మేజర్లు ఉన్నారు అని చెప్పి పంపించేసి వాళ్ళు పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 6 months 8 నెలల దాకా బయట నాగర్గూడలో ఉన్నారు. వాళ్ళు నాగర్గూడ తర్వాత ఇక్కడ షాబాద్లో వాళ్ళ ఇల్లు ఉంటుంది స్టేడియం పక్కన. ఆ ఓనిల్లు అది. అక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది. అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఒక 6-7 సంవత్సరాల దాకా ఆడనే ఉన్నారు. మా చెల్లెలకి ఫస్ట్ అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టినప్పుడు అమ్మాయి పుట్టి చచ్చిపోయింది. తర్వాత బాబు పుట్టిండు. చిన్న బాబు, పెద్ద బాబు ఇద్దరు పుట్టిరు. పుట్టి ఇక్కడ మన భాస్కర్ మెడికల్ హాస్పిటల్లో మొయిన వాళ్ళు పుట్టిరు. వాళ్ళు పిల్లలు పుట్టినప్పుడు కూడా వాళ్ళ అమ్మ, నాయన, తండ్రి ఎవరు రాలేరు. వాళ్ళ అన్న ఎవరు రాలేరు. మా చెల్లెలు వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. ఇవి చేసుకున్నాడు. కొన్ని రోజులు మంచిగా ఉంటుండు, కొన్ని రోజులు ఇట్లా మృగంలాగా ప్రవర్తిస్తున్నాడు. వాళ్ళు మా చెల్లెలతో మాట్లాడుకుంటారు, పలకరిస్తూ కూడా పలకరియకుంటారు, అన్నం పెడితే తినకుంటారు, వాటర్ ఇస్తే తీసుకోకుంటారు. ఈమెను దూరం పెట్టేసారు. వీళ్ళు షాబాలు ఉన్నప్పుడు వాళ్ళ రాజ్కుమార్ వాళ్ళ మమ్మీ డాడీ ఈడుంటారు. వాళ్ళ అన్న భాస్కర్ అని ఆడు సన్సిట్లో ఉంటాడు. ఇక షాబాలు ఉన్నప్పుడు వీళ్ళేమో ఈడున్నారు పెద్ద మనుషులు. వాళ్ళు ఆ మధ్యలో కొంచెం మందు తాగిన ఉండే చచ్చిపోతాను. బాగా బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నాడంట రాజ్కుమార్. బెట్టింగ్ ఆడతాడంట. బాగా అప్పులు చేసిండు. అప్పుల వాళ్ళు చాలా మంది ఇంటికి వస్తే మా చెల్లెలు ఒకసారి అప్పుల వాళ్ళు వస్తే ఇంట్లో ఉంచుకొని ఉన్నాడని చెప్తావా లేడని చెప్పాలని మా చెల్లెల్ని బెదిరించిందట. ఎవరు? వాళ్ళ అత్తమ్మ. బెదిరించినప్పుడు ఆ విషయం కాడ కొంచెం వాళ్ళకు చిన్నగా అయ్యింది. అది షాబాలు ఉన్నప్పుడు. ఆ మందు తాగినాక కామినేని హాస్పిటల్ వేసారు. 1 week దాకా అక్కడనే ఉన్నాం. మేము కూడా పోయినాం. డిశ్చార్జ్ అయిన దాకా ఉన్నాం, చూసినాం, చేసుకొని మంచిగా అయిండు. తీసుకొని ఈడికి వచ్చినాం. ఆడికొస్తే వెళ్ళిపోతే మళ్ళీ విచలవిడి అయిపోతాడని వాళ్ళ మమ్మీని ఆయన ఈయనే ఉంచారు. ఈడ ఉంచుకుంటూ కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ అక్కడ వెళ్ళిపోయారు. మళ్ళీ షాబాద్ పోయారు. షాబాద్ ఇంటి దగ్గరికి పోయారు. షాబాద్ ఇంటి దగ్గరికి పోయినాక షాబాద్ ఇంటి పక్కనే అమ్మాయి ఉంటుందంట. ఆ అమ్మాయిని లవ్ చేసిండంట. ఆ అమ్మాయి కోసం అది చేస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అవతల వాళ్ళు. అమ్మాయి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చితే వాళ్ళు కేసు బుక్ చేసిరు. జైలుకి పంపించకుండా బయట 15 రోజులు బయటనే దాపెట్టేసారు. ఆ అబ్బాయిని వాళ్ళ అన్న బయట దాపెట్టేసారు. పోలీస్ స్టేషన్కి అప్పగించలేడు, జైలుకి అప్పగించలేడు. బయట పెద్ద పెద్ద వాళ్ళకు పైసలు ఇచ్చి అది ఇచ్చి బెయిల్ తెచ్చారు. బెయిల్ తెచ్చిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేసిండు. బయటకు వచ్చి 1-10 రోజులు ఉన్నాడు. 1-10 రోజులలో ఇది చేసేసి అంతే. ఆడ జరిగింది ఏం లేదు. మా చెల్లెల వల్ల వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, మా వల్ల వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అయ్యింది అది అయిపోయిందని చెప్పి మేము ఎవరిదైతే కొట్లాడుకోవాలి, ఎవరిదైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వలే. చిన్నపిల్లలు వచ్చి మీద పడతారు. పోయిన నెల జూన్లో మా నాయన ఆల్రెడీ చచ్చిపోయింది. మా నాయన June 12 తారీఖు నాడు మొక్కేది డేట్ ఉన్నది, సంవత్సరం డేట్ ఉంది. మొక్కనీకి వచ్చినాం. నేను ఇక్కడ ఉన్నా, మైన వాళ్ళ ఉంటా. మొక్కనీకి వచ్చిన రోజు ఉన్నా, నెక్స్ట్ డే ఉన్నా. మళ్ళీ తెల్లారిపోతుంటే పెద్ద అబ్బాయి మామయ్య నింబడి పడ్డాడు బండి మీద. ఆడే కూరుకొస్తే ఎక్కించుకొని పోయినా నేను ఇంటికి. మొయినాబాద్ తీసుకొని పోయినా. ఆడ 10-15 రోజులు ఉన్నాడు. అప్పుడే ఈడ ఆల్రెడీ బయట ఉండే. ఆడున్నప్పుడు తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినాక 2 రోజులు ఇంటికాడ ఉన్నాడు. 3వ రోజు నాడు అక్కడెక్కడ పోయినట్ట
వస్తా మా ఇంటి దగ్గరకు వచ్చిండు మా అయిన వాళ్ళ. మేము అప్పుడే అన్నం తింటున్నాం. మామయ్య బిర్యానీ కావాలంటే చికెన్ బిర్యానీ తెచ్చిన తింటున్నాము. వాళ్ళ డాడీ వచ్చిండు. వాళ్ళ డాడీని చూస్తేనే నేను డాడీ దగ్గరకు పోను మామయ్య అని చెప్పి మీద వచ్చి పడ్డాడు నా మీద. వాళ్ళ డాడీ అంత భయం పెట్టిండు. నేను సర్ది చెప్పిన, అబ్బాయికి సర్ది చెప్పి వాళ్ళ డాడీకి ఏమన్నా అంటే చిన్నపిల్లల్ని అంత భయపెడితే ఆడు దగ్గర కూడా వస్తలేడు, అంత ఎందుకు భయపడతావు, ఇట్లా వణుకుతాడు ఆడు పెద్దవాడు, అంత ఎందుకు భయపెడతావు అని నేను 2 మాటలు చెప్తే సరే దగ్గరకు తీసుకున్నాడు, ఎత్తుకున్నాడు, ముద్దాడిండు. ఇద్దరు కూర్చొని అన్నం తిన్నారు. బిర్యానీ తెచ్చిన అన్నం తిన్నారు. అన్నం తినేసి మా చెల్లెలు గిట ఫోన్ చేసింది. ఆయన వచ్చిండు, అన్న చిన్నోడు ఏడుస్తున్నాడు, అన్న దొలాడుకుంటుండు, ఇంకొక్కనికి అదవుతుంది, పెద్దవాడిని పంపించేసి ఆయన వచ్చిండు చూడు అంటే సరే అని చెప్పి బట్టలు గిట్టలు అన్నీ సర్దేసి అన్నం ఇద్దరికి తినబెట్టేసి పంపించేసిన. ఇంటికి తీసుకొని వచ్చినాక 10 రోజులు అయింది. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ తీసుకొని వచ్చినాక సండే రోజు తీసుకొచ్చారు. సండేకి మొన్న సండే పోయింది, ఈరోజు శుక్రవారమా శనివారం, ఇన్ని రోజులు అయింది అంతే. లాస్ట్ సండే కాకుండా అంతకుముందు సండే నా దగ్గరనే ఉన్నాడు మధ్యాహ్నం దాకా. 12 గంటల దాకా అన్నీ అన్నం తినేసి తోలుకొని వచ్చిండు. ఇప్పటిదాకా ఉన్నారు. ఇప్పుడు నైట్ ఇట్లా చేసేసారు. ఈ టైం జరిగిందండి నైట్లో? నైట్ 12-1 గంటలకు జరిగింది మేడం. నాకు 2 ఫోన్ చేసారు. అంటే ముందు అక్కడ చేసి తర్వాత ఇక్కడికి వచ్చాడు లేదా ఇక్కడ తెలియదు మేడం, తెలియదు ఎక్కడ చేసిండో ఏం కదా, నేను లేను. నాకేం ఊరికెళ్ళి ఫోన్ చేసిరు. ఫోన్ చేసినాక సర్పంచ్ ఫోన్ చేసిన ఊరు నుంచి, రాతమ్మకి ఇట్లా అయిందంటే నేను వచ్చేసరికి 4 అయింది. మా దోస్తులకు ఫోన్ చేస్తే వాళ్ళు నైట్ ఎక్కించుకొని వచ్చారు. ఆడ నేను కూడా సరిగ్గా కూడా చూడలే, చీకట్లా ఆ ఇంట్లో వేసుకొని ఆటోలు వేసుకొని వెళ్ళిపోయి. ఎక్కడైతే ఆ దుర్మార్గుడు రాజకుమార్ షాబాద్కి సంబంధించి 17 ఏళ్ల అమ్మాయిని తీసుకొని వచ్చి చంపాడో దైవాలగూడెం అనే ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. అవి చూడండి ఒక్కసారి, అమ్మాయిని చంపినటువంటి రక్తపు మరకలు ఇంకా పూర్తిగా ఆరిపోలేదు. పక్కకే రాళ్ళు అవన్నీ ఉన్నాయి, మరి ఎందుకు ఉన్నాయో. చుట్టుపక్కలంతా కూడా ఇక్కడ వరకు అయితే కారు వస్తుంది, చుట్టుపక్కలంతా నిర్మానుష్యంగా ఉంది. ఇక్కడ వరకు అయితే కారు వస్తుంది, కారులోనే అమ్మాయిని తీసుకొచ్చాడని చెప్తున్నారు. మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో కూడా అమ్మాయిని నెట్టుకుంటా తీసుకెళ్తున్నాడు. తర్వాత కారు దగ్గరికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్, ఆ కారులోనే అమ్మాయిని ఇక్కడ తీసుకొని వచ్చాడు. మరి అమ్మాయిని అత్యాచారం చేసి చంపాడా లేకపోతే నార్మల్ గా చంపాడు అనేది ఇంకా పోలీసులు కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. వాళ్ళు పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కానీ ఇవన్నీ బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇదే ఊర్లోనే అతని భార్య, పిల్లలు, కుటుంబం కూడా ఉంటుంది. అక్కడ కూడా వెళ్దాము. పిల్లల్ని, భార్యని ఇద్దరిని ఇంట్లోనే చంపేశాడు. వాళ్ళని కూడా ఘోరంగా, అసలు 2 పిల్లల్ని, భార్యని, ముగ్గురిని కూడా గొంతు మీద కత్తి పెట్టి కట్ చేసి చంపడం. అసలు తను కన్న పిల్లలే, చిన్న పిల్లలు, తన భార్య, మరి అట్లా ఎలా చంపాడు అని ఆమన్న అయితే బయటిదే అని అనుకుంటే కాసేపు. వీళ్ళైతే మరీ చిన్న పిల్లలు, కనీ పెంచినటువంటి పిల్లలు, 5 ఏళ్ళు 2 ఏళ్ళు పిల్లల్ని ఎలా చంపాలనిపించింది, ఆ చేతులు ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు. అంత క్రూరంగా ఎందుకు బిహేవ్ చేశాడు అసలు. ఈ సైడ్ నుంచి ఏ తప్పు లేదని ఇప్పుడే మనం వాళ్ళ బ్రదర్తో కూడా మాట్లాడున్నాము, సరిత వాళ్ళ బ్రదర్తో కూడా, అంటే అతని బావమరిది. అసలు ఈమె వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు అని చెప్పేసి ఆయన పదే చెప్తా ఉన్నాడు. ఈ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ సిచ్యుయేషన్ చూస్తుంటే, ఆ బాడీస్, పిల్లలు పడిపోయినటువంటి మంచం మీద పడిపోయి ఆ రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది. ఇక్కడ కూడా సిచ్యువేషన్ ఇంకా పూర్తిగా ఇది కూడా అవ్వలేదు. నేను చెప్పాను కదా, ఇంకా ఆ తడి అలాగే ఉంది. అసలు మీ ఊరికి సంబంధించిన అతనే కదా, మీది ఇదే ఊరా అండి? అతని ప్రవర్తన ఎలా ఉండేది? ఎప్పుడు ఇలాగే కఠినంగా ఉండేవాడా? పిల్లల పట్ల కూడా కఠినంగా ఉండేవాడని ఇప్పుడే వాళ్ళ బావమరి చెప్తా ఉన్నాడు. మరి ఎందుకు ఇంత దారుణంగా, అసలు ఎట్లా తయారయ్యాడు అతను? ఆయన మైండ్లో ఏముందో తెలియదు. ఆడ చిన్న పిల్లలు చూస్తే మేము పిల్లలు లేక దేవుని మొక్క ఏడ్చుకుంటారు. ఎన్ని ఖర్చు పెట్టుకోండి పిల్లల కోసం. వాడు రాక్ చేస్తాడు మేడం. ఒక ఆడపిల్ల, ఒక రాఖీ పండుగ వస్తే ఒక ఆడపిల్ల వాళ్ళ తను ఎంత బాధపడుతుండో మాకు అర్థమవుతుంది మేడం. అంత బాధ ఇటువంటి ట్రాక్ చేస్తుంది. ఎంబడే పోలీసులు పట్టుకొని ఎంబడే ఇప్పుడు దిశ కేసు ఇంతకుముందు చంపేస్తారు మేడం. అట్లే చంపేయండి, మీ కాలు మొత్తం. ఇంత ఘోరం అంటే మేడం, మా మండలంలో ఫస్ట్ టైం మేడం ఇలా జరగడం. ఫస్ట్ టైం ఇంత పెద్ద ఇష్యూ కూడా ఫస్ట్ టైం. మా షాబాద్ మండలానికి పేరు తెచ్చిండు, గలీజ్ పేరు వచ్చింది. ఆ ఊరు చాలా గలీజ్ పేరు మేడం. వాళ్ళకేం, బాబుకి ఏం లేదు, తాగాలి, కాలర తిరగాలి, ఎంజాయ్ చేయాలి, పని ఏం లేదు. ఏమన్నా భూమి అమ్ముకోవాలి, భూమి ఉండే మేడం, వాళ్ళకి మస్తు భూమి, పొలం ఉండే. ఇప్పుడు కూడా ఉందండి, అమ్మేసిండా? కొంచెం అమ్ముకుంటా కాలర్ తిరగాలి, ఎంజాయ్ చేయాలి. ఏ పిల్ల మంచిగా ఆమె లైన్ వేయాలి, తిరగాలి, పడేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, చంపేసేది. ప్రేమించి పెళ్లి చేసుకుని 2 బాబులు మేడం. వాళ్ళ చెల్లెలకి 2 బాబులే, వాళ్ళ అక్కకి, వాళ్ళ అన్నకి 2 బాబులే. ఇంకా ఉన్నారు తోడబుట్టిన వాళ్ళు? ఉన్నారు మేడం. వాళ్ళ అన్నకు, వాళ్ళ అన్న పెద్ద అయినా, వాళ్ళ అక్క ఒక ఆమె నారకుంటా, ఆమె కూడా లవ్ మ్యారేజ్. ఆమెకి 2 కొడుకులు, ఈమెకి 2, ఈయనకి 2, మొత్తం ముగ్గురికి 2 కొడుకులు. వాళ్ళ దేవుడు వాళ్ళకి మంచిగా చూసిండు, కానీ వీళ్ళే చాలా మోసం చేసిండు మేడం. మూర్ఖుడు అంటే దానికన్నా కూడా మాకు వస్తలేదు మేడం, జీర్ణించుకోలేకపోతున్నాం. మాది ఇదే గ్రామ పంచాయతీ విలేజ్ అతలకు ఉంటుంది.
ఇదే గ్రామ పంచాయతీ మంచిగా ఉండే మంచిగా మాట్లాడి చేస్తాడు కానీ ఇంత సైకో అని మేము అనుకోలేదు మేడం. వాళ్ళ అన్న మటుకు మంచోడు భాస్కర్ అని, వాళ్ళ అన్న కూడా ఉన్నాడు. వాళ్ళు చాలా ఘోరంగా చంపుడు అంటే చాలా గలీజ్ మేడం. దారుణంగా ఆరుగురిని, ఒక్కళ్ళని కాదు, ఇద్దరిని ఒక్కరిని కాదు, కాదు మేడం, ఆరుగురిని చాలా తన దారుణంగా. కుటుంబ సభ్యుల్ని, ఆ అమ్మాయి మైనర్ బాలిక మైనర్ కుటుంబ పాప సభ్యుల్ని అన్నారు. దారుణంగా అసలు ఇంత మైనర్. ఘోరంగా ఎలా చంపాడో ఏంటో అసలు తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. దైవాలగూడెమని ఊరికి పేరుంది, దెయ్యంలాగా ప్రవర్తించాడు. అసలు ఇది తక్కువ ఓడేమో. ఇంకా ఇంత నరరూప రాక్షసుడికి సరైనటువంటి శిక్ష పడాలని ఊరంతా కోరుకుంటున్నా. ప్రస్తుతం మనం ఉన్నాం ఈ దైవాలగూడెం షాబాదు మండలం. ఎవరైతే ఆరుగురిని చంపినటువంటి నరరూప రాక్షసుడు ఉన్నాడో అతని ఇంటి ముందే ఉన్నాము. అతని ఓన్ హౌస్ అంట ఇది. ఈ హౌస్లోనే తన భార్యని, ఇద్దరు చిన్న పిల్లల్ని కూడా చంపినటువంటి పరిస్థితి. మీకు కనిపిస్తున్నటువంటి మిడిల్లో డోర్ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, ఏసీ కింద, ఏసీ అవుట్డోర్ యూనిట్ కింద కనిపిస్తున్నటువంటి రూమ్లోనే చంపారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇది క్రైమ్ జరిగిన ఇన్సిడెంట్ అయినటువంటి ప్లేస్ కాబట్టి ఈ లోపలికి అలౌ చేయరు. పోలీసులు మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో తీసుకుంటారు. ఎందుకంటే ఏ మాత్రం చిన్న ఎవిడెన్స్ కూడా మిస్ అవ్వకుండా వాటిని కలెక్ట్ చేయాలి అంటే ఎవరు ఎంటర్ అయినా, ఎవరన్నా లోపలికి వెళ్ళినా ఆ ఎవిడెన్స్లన్నీ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు ఎవరిని అలౌ చెయ్యరు సహజంగా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. క్రైమ్ సీన్ డు నాట్ క్రాస్ అని చెప్పేసి వాళ్ళు ఒక చిన్న లైన్ లాగా పెట్టేస్తారు. అలాగే అక్కడ చూడండి మీరు, చిన్న పిల్లలయ్యి వాళ్ళ చెప్పులు కనిపిస్తున్నాయి చూడండి. రెడ్ కలర్ అయ్యి, ఇంకో బాబుది అయితే ఒక చెప్పే కనిపిస్తుంది. మరి పక్కకి సైకిల్ కూడా ఉంది, చిన్న బండి ఉంది ఆడుకునేది. అవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. కన్న బిడ్డల్ని చంపిన ఇంత దరిద్రుడు రూప రాక్షసుడు ఎక్కడా ఉండడేమో. ఇంత కిరాతకంగా పిల్లల్ని చంపడం, ఆ విజువల్స్ చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే అసలు బాబోయ్ ఇలా కూడా చేస్తారా, కన్న తండ్రి ఇలా చేస్తాడా అని అనిపిస్తుంది అవి చూస్తుంటే. వీళ్ళంతా ఊర్లో వాళ్ళే. ఒకసారి మాట్లాడదాము. ఇదే ఇల్లా అండి? సొంత ఇల్లేనా అతనిది? సొంత పిల్ల ఇక్కడే ఉంటాడా? ఇక్కడనే ఉంటుండే పొలం పని కానీ చేసుకుంటాడు. పొలం ఉంది, పొలం పనులు పొలం చేస్తాడు. ఉన్నది. అవును, పొలం ఎక్కువ ఉందంట కదా. పొలం ఎక్కువ ఉంది, పొలం పని చేసుకుంటాడు. చెడ్డుగానే వేసారు, బలర కూడా చేస్తా అని అన్నాడు. మరి ఏంది ఇది, ఎందుకు చేసింది? ఎందుకు చేసిండో అర్థమవుతలేదమ్మా. మరి ఏ విధంగా అనుకున్నాడో, ఎట్లా అనుకున్నాడు కానీ కరెక్ట్ అనేది అర్థమవుతలేదు. తన పిల్లల్ని కూడా తను చంపేయటం అంటే ఇంకా ఘోరం కదా. మాకందరికి చాలా బాధాకరంగా ఉందమ్మా. తన సొంత పిల్లల్ని ఎవరైనా కూడా తన పిల్లలు ఎవరు చంపుకోనికి అది ఉండదు. చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇంత ఘోరంగా కూడా మన రంగారెడ్డి జిల్లాలో కూడా ఎప్పుడు జరిగింది కూడా లేదు. ఇంతమంది 6 చనిపోయారంటే వీడు ఎంత దుర్మార్గుడో. అసలు మనుష పశువ అనేది కూడా మాకు అనిపిస్తుంది. అసలు రాక్షసత్వ తత్వం అనే గుణం అటువంటిది, కానీ మంచి గుణం ఉన్న మనిషిగా అయితే కాడు. అయితే ఇలా చేయరు కదా. చేయరు. పశువుని కూడా ఆస్కారం లేదు. లేదు. పశువు పాలిస్తుంది మనకు. దారుణంగా అమ్మ, చాలా దారుణంగా. ఘోరమైనటువంటి దారుణమే జరిగింది. ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? పిల్లలు కదా, మంచిగా బతుకుతారు కదా, చిన్న పిల్లలు, తండ్రి మంచిగా బతుకుతారు కదా అనుకున్నారు. తల్లిదండ్రులు కూడా ఇడిచిపెట్టిపోయిర్రు, ఇడిచిపెట్టి వాళ్ళ మీదనే ఇడిచిపెట్టిపోయిర్రు. బతుకని కొడుకు, కోడళ్ళు, మన్మలు బతుకోకనని ఇడిచిపోయారు. ఇంత ఘోరమైన పరిస్థితి మాత్రం ఎప్పుడు జరగలే ఈ గూడెంలో. ఇంత జరిగింది ఇప్పుడు, అంత ఘోరంగా జరిగింది మేడము. చాలా బాధ అనిపిస్తున్నది. మా గూడానికి మంచి పేరు వచ్చి నుండే, రాజ్యం అంతా టీవీలో చెప్తుంటే మా గుండెలు కదిలిపోతున్నాయి. అంత దైవాలగూడెం అంటే అంత చిన్నగా అయిపోయింది ఇప్పుడు. అంత మంచి భక్తి పరులు మంచిగా చేసుకుంటారు, మంచిగా ఉంటారు, మస్తు భక్తులు వస్తారు, మంచిగా దేవాలయం ఉన్నది, మంచిగా జరుగుతుంది అన్నారు. కానీ ఇప్పుడైతే చాలా కిందికి అయిపోతున్నది. అంతా మాకు గుండెలో రాయేసినట్టు అయిపోతుంది. ఎంతమంది చనిపోయినా మాకు భయంకరం కాలేదు. మాకు ముసలోళ్ళ పండగ రాలిపోయారు, మాకేం భయంకరం. పిల్లలు పావుర్యాలు, పిల్లలు చూస్తే పాలమంతా గిలగిలగిల కొట్టుకుంటున్నది. ఇంత ఘోరంగా జరిగింది మేడం. మాకే మస్తు కలకాలం. మా ఊరి పేరు చెప్పగానే జల్లుమంటుంది. చెవెళ్ళ తాలూకా అంటారు, షాబాద్ మండలం అంటారు, దైవాలగూడెం అంటాకల జల్లుమంటుంది మేడం. ఇంత ఘోరంగా జరిగింది. ఎప్పుడూ మాకు ఇంత దారుణం మాకు తెలియదు. ఇప్పుడు 60 ఏళ్ళ ఏజ్ నాది, ఇంకా తెలియదు నాకు. అంత ఘోరంగా జరిగింది. ఇప్పుడు ఆ పసి వీళ్ళ వాళ్ళను కూడా అంత దారుణం చేసేది కాదే కాదు. అంత రాక్షసుడు తత్వం మా పిల్లలంతా వచ్చి ఇంత పని చేసాడు. రాక్షసుడే వాడు, ఆడు ఉండవలసింది కాదు భూమి మీద. చూశారు కదా, స్థానికులు కూడా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఘటన అసలు చూడలేదు, వినలేదు. మా మండలంలో జరగటం, మా ఊర్లో జరగటం అనేది అసలు మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు తీవ్రంగా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. అతన్ని కూడా ఖచ్చితంగా శిక్షించాలి, కఠినమైన శిక్ష పడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంతమంది 6 మరణానికి కారణమైనటువంటి ఆ వ్యక్తిని వదిలిపెట్టకూడదు. 100% చట్టపరంగా
కఠినమైన కఠినంగా శిక్షించాలి, కఠినమైన శిక్షలు పడాలి అని చెప్పేసి మొత్తం ఊరంతా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. షాబాద్లో మైనర్ బాలికని చంపిన సంగతి తెలిసింది. 6గురిలో ఆ అమ్మాయి కూడా ఉంది. 6గురిని చంపాడు ఓ దుర్మార్గుడు రాజకుమార్ అనే వ్యక్తి. అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అందులో మైనర్ బాలికని చంపాడు. ఆ బాలిక అక్క, అమ్మాయి హ్యాండిక్యాప్డ్. ఇప్పుడు గతంలో సంవత్సరం క్రితం అమ్మాయికి తండ్రి లేడు, తండ్రి చనిపోయాడు. ఇప్పుడు తల్లిని, చెల్లిని, నాయనమ్మని చంపేశాడు. కనీసం అమ్మాయి కాళ్ళు కూడా లేవు. చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. మాట్లాడను కూడా మాట్లాడలేదు. ఇంట్లో వాళ్ళు పెడితే కొంచెం తినేదంట. ఇప్పుడు ఎవ్వరూ లేరు ఇంట్లో. అసలు నాని వాళ్ళు లేకుండా అయిపోయారు అమ్మాయికి. ఇప్పుడు ఈ అమ్మాయి భవిష్యత్తు ఏంటి, అసలు ఆ అమ్మాయి ఎలా బ్రతకాలో కూడా అర్థం కానటువంటి దారుణమైన సిచ్యుయేషన్. వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం అండి. ఏమండి మీరు ఏమైతారండి తనకు? పాపకు బాబాయ్ అయితే మేడం, సొంతం బాబాయ్? మా వదిన, మా మిస్సెస్ వాళ్ళ అక్క సొంత. ఈ అమ్మాయి మొదటి నుంచి ఇదే పాప చిన్న ఉన్నప్పటి నుంచి హ్యాండిక్యాప్ మేడం. ఏమి తినలేదు, తినిపిస్తుంది, వాళ్ళ మదర్ తినిపిస్తే వాష్రూమ్కి వెళ్ళాలన్నా వాళ్ళ మమ్మీ తీసుకెళ్ళాలి. దేనికైనా సపోర్ట్ తీసుకొని కంపల్సరీ వెళ్ళాలి. ఆ పాప ఏదైనా కూర్చుని దగ్గరనే చేస్తుంది. ఏదైనా మాట్లాడలేదు, ఏది చెప్పలేదు, ఏం తెలియదు మేడం. ఇప్పుడు ఈ అమ్మాయి కళ్ళ ఎదురుగుండానేగా నిన్న తల్లిని, నాయనమ్మని చంపింది. ఈ అమ్మాయి ఎదురుగుండానే కదా? ఈ పాప ముందే మేడం నైట్ 11 to 12 మధ్యలో జరిగింది. ఇది మాకు 3:30కి తెలిసింది. మేము హైదరాబాద్లో ఉంటాం. మేము 3:30కి తెలియగానే మేము 4 o'clock బయలుదేరాం. 6 వరకు ఇక్కడ వచ్చేసాము. మేము వచ్చే వరకు బాడీస్ తీసుకెళ్ళిపోయారు నైట్. యాక్చువల్గా మర్డర్ అయితే మొత్తం ఇన్వెస్టిగేషన్ జరిగినాకనే తీసారు మేడం బాడీస్. అలాంటిది ఏం జరగకుండానే ఇక్కడ లోకల్ మేము వచ్చే వరకు, మా బొమ్మడిది వచ్చే వరకు కూడా లేరు. ఆయన 3:30కే వచ్చాడు. ఆయన వచ్చే వరకు కూడా లేదు, బాడీస్ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటండి? అదే మేడం, న్యాయం ఇక మీ మీడియా తరఫు నుంచి న్యాయం జరిగిపోయారు. చూడండి ఎంత దారుణమైన సిచ్యుయేషన్. కనీసం అమ్మాయి మాట్లాడలేదు. ఏం కావాలో, ఏం తినాలో అడగడానికి కూడా అమ్మాయికి నోరు లేదు, కాళ్ళు లేవు నడవడానికి. ఇప్పుడు అమ్మాయిని చూసుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. ఆ అమ్మాయి కళ్ళ ముందే తల్లిని, నాయనమ్మని చంపేశారు. ఆ అమ్మాయి చెల్లిని లాక్కొని వెళ్ళాడు ఆ దుర్మార్గుడు. అయినా కూడా తనకు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. అట్లా కూర్చొని ఉంది పాపం. కనీసం టాయిలెట్కి వెళ్ళాలన్నా, ఒక ముద్ద నోట్లోకి వెళ్ళాలన్నా తల్లి ఉండాలంట. తల్లి లేకుండా ఏమీ చేయలేనటువంటి సిచ్యుయేషను. ఇప్పుడు నా అనేవాళ్ళు లేకుండా అయిపోయింది. ఎంత ఘోరంగా అలా పాపం వాళ్ళ దగ్గర కూర్చుంది. వాళ్ళైనా అంటే నార్మల్ పర్సన్ అయితే వాళ్ళు ఏమన్నా చేయడానికి ఉంటుందేమో కానీ ఇలాంటి అమ్మాయిని వాళ్ళు కూడా అలవాటు ఉండాలి కదా, ఎట్లా పెట్టించాలి, ఎట్లా తినిపించాలి, అవన్నీ కూడా అర్థం కావాలి. ఇంత దారుణం అంటే అసలు ఇంత ఘోరం ఎక్కడా ఉండదు. ఇప్పుడే ఎక్కడో నందిగామ దగ్గర కారు కనుక్కున్నారు. అక్కడి నుంచి రైల్వే స్టేషన్లోకి వెళ్ళాడు నిందితుడు అని చెప్తున్నారు. అలాగే కేవలం స్టేషన్ బెయిల్ మాత్రమే. ఎందుకంటే పోక్సో కేసులో చాలా కఠినంగా ఉంటాయి సెక్షన్స్ కానీ, శిక్షలు కానీ. బట్ 7 సంవత్సరాల లోపు మాత్రమే పడేటువంటి శిక్షలు. అంటే అవన్నీ కూడా స్టేషన్ బెయిల్ ఇస్తారనమాట. బెయిలబుల్ కేసులు 7 years లోపు అంటే బెయిలబుల్ కేసులు అన్నీ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చేసి వదిలేస్తారు. సో అలాంటి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించినందుకు ఇప్పుడే ఎస్ఐ రమేష్ని సస్పెండ్ చేశారు షాబాద్ పోలీస్ స్టేషన్కి సంబంధించినంత వరకు. బట్ అతను కూడా కారు దొరికింది అని చెప్తున్నారు. మనిషి అయితే దొరకలేదు. అయితే రకరకాలుగా వినిపిస్తుంది. ఇప్పటికే ట్రైన్ కింద పడి చనిపోయాడని, ఎక్కడో చెరువులో పడి చనిపోయాడని, సూసైడ్ చేసేసుకున్నాడు అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా వినిపిస్తున్నాయి. ఇంకా పూర్తిగా అయితే ఏం జరిగింది, ఎక్కడున్నాడనేది అయితే సమాచారం లేదు. 7 బృందాలుగా విడిపోయినటువంటి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పట్టుకునేందుకు పోలీసులు ట్రై చేస్తున్నారు. ఇప్పటివరకు నిర్లక్ష్యం వహించారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు ఇప్పటికైనా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళని అరెస్ట్ చేస్తారని, చెయ్యాలని ఆశిద్దాం.